దేవుని పరిశుద్ధ నామం బట్టి ఒక ఉదయకాల సమయంలో ఈరోజు బలపరచు వాక్యం అనే కార్యక్రమం వీక్షిస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా ప్రభు పేట ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. ప్రార్థన. స్తోత్రములు 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 మహోన్నతుడైన దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభు. దేవాధిపతిని గడిచిన కాలం అంతా కూడా నీ కృపాక్షేమం చేత కాచి కాపాడినందుకు స్తోత్రాలు ప్రభు. అధిపతిని యొక్క ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని మరొకసారి ధ్యానించడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. దేవాధిపతిని యొక్క సమయంలో నాయన నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా నీవే మాకు తోడుగా ఉండండి, మీరు మాతో మాట్లాడమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఈరోజు బలపరచు అనే కార్యక్రమం ద్వారా మరొకసారి మీ అందరినీ కూడా కలుసుకోవడానికి ప్రభునందు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాము. పరిశుద్ధ గ్రంథం నుండి యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుని ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టును. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మన కొరకై నిలవబడుము అని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకనంటే ఇక్కడ యెహెజ్కేలు గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు, దేవుని యొక్క స్వరము అతడు విన్నప్పుడు దేవుని యొక్క స్వరము అతన్ని నిలవబడమని సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ఈ దినాల్లో మనము చూస్తే మానవులము మన యొక్క జీవితంలో నిలబడలేని పరిస్థితుల్లో కృంగిపోతూ ఉన్నాము, అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నాము. ఆ సమయంలో యెహెజ్కేలును కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని యెహెజ్కేలుతో అంటూ ఉన్నాడు, నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడమంటా ఉన్నాడు. కనుక ఈ వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మొట్టమొదటిగా ఏంటి అని అంటే, దేవుని పిలుపు మనము ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఎందుకనంటే యెహెజ్కేలు పట్ల దేవుడు ప్రత్యక్షమై ఆయనను పిలిచాడు. కాబట్టి ఆయన పిలిచి యెహెజ్కేలుతో అంటా ఉన్నాడు, నీవు చక్కగా నిలబడమంటా ఉన్నాడు. కనుక ఇది దైవ పిలుపు అని మనం అందరం కూడా గ్రహించగలగాలి. ఇది దైవ పిలుపు యొక్క ప్రారంభము అని మనం అందరం కూడా గ్రహించగలగాలి. కనుక దేవుని యొక్క పిలుపు ఒక మానవుడిని పిలుచుకుని ఏమంటా ఉంది అంటే, నీవు చక్కగా నిలబడుము అని సెలవిస్తూ ఉంది. ఎందుకనంటే ఈ వాక్య భాగంలో మరి మన ఇంకోటి మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటా ఉన్నాడు కదా, నరపుత్రుడా అని పిలుస్తా ఉన్నాడు. అనగా మనుష్య కుమారుడా లేచి నిలువుము, మనుష్య కుమారుడా లేచి నిలువుము. ఎందుకనంటే దేవుడు మనిషిని బలపరుస్తూ ఉన్నాడు. బలహీనుడైన మనుష్యుణ్ణి తన యొక్క బలహీనతలో నుండి ఆయన లేవనెత్తడానికి సిద్ధపడి ఉన్నాడు. కనుక ఈ దినాన్న ఎవరైతే బలహీనులము అని భావిస్తూ ఉన్నారో, లేకపోతే బలహీన పడిపోతా ఉన్నారో, బలహీనతలో నుండి కృంగిపోతా ఉన్నారో, వారందరినీ కూడా దేవుడు పైకి లేవనెత్తడానికి లేకపోతే నిలవబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు. కనుక మనము నిలబడాలి అని అంటే మన జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? దేవుని పిలుపుకు లోబడడం ద్వారా మనము ఆత్మను పొందుకోగలగాలి. ఎందుకనంటే ఇక్కడ యెహెజ్కేలు గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు కదా, ప్రవక్త అయిన యెహెజ్కేలు తెలియజేస్తూ ఉన్నాడు కదా, ఇదిగో ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. ఏమండి, దినాన్న బలహీనతలో నుండి మనం నిలబడాలి అంటే
మనలోనికి ఆత్మ ప్రవేశం అన్నది రావాలి. ఆత్మను మనము, దేవుని ఆత్మను మనము పొందుకోవాలి. దేవుని ఆత్మ ఎస్కేల్లోనికి ప్రవేశించి అతన్ని బలపరిచింది. కాబట్టి బలహీనుడైన అతన్ని బలపరిచింది. ఏమండి, అందుకే కదా ఎస్కేల్ గ్రంథకర్త అంటా ఉన్నాడు, ప్రవక్త అయిన ఎస్కేల్ అంటా ఉన్నాడు, ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. ఏమండి, మన బలహీనతలన్నీ కూడా ఆయన ఆత్మ మనలో ఉన్నప్పుడు మన బలహీనతల్లో నుండి మనము బలపరచబడతా ఉంటాము. మన బలహీన సమయంలో మనము ఏమండి ఒక సాధనముగా మనము దేవుని ఎదుట నిలబడతా ఉంటాము. అదేవిధంగా ఆత్మ పొందుకున్నవాడు దేవుని శక్తిని పొందుకుంటాడు. ఆత్మ పొందుకున్నవాడు దేవుని శక్తిని పొందుకుంటాడు. ఎందుకనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరులారా, దేవుని పిలుపు వారిని తన ఆత్మలో శక్తివంతముగా చేస్తూ ఉండాలి. ఏమండి, దేవుని పిలుపు, దేవుడు మనకు శక్తినిస్తే మనము దేవుని యొక్క పిలుపులో పొందుకున్న ఆత్మలో మనము, పిలుపు ద్వారా పొందుకున్న ఆత్మలో మనము శక్తివంతులుగా నిలబడతా ఉంటాము. శక్తివంతులుగా మనలను దేవుడు చేస్తా ఉన్నాడు. అదేవిధంగా ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవునికి పిలుపుకు లోబడటం అంటే సేవకు సిద్ధపడటం. ఏమండి, పరిచర్యకు సిద్ధపడటం. లేకపోతే మనం అందరము కూడా దేవునికి మన యొక్క జీవితాన్ని అప్పగించుకోవడము అని మనము అర్థం చేసుకోవాలి. కనుక దేవుని వాక్యము వినడానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఏమంటే ఆ వాక్యమును మనము అనుదినము కూడా ఏమంటే వినడానికి మనము సిద్ధపడాలి. దేవుని వాక్యమును మనం ఎప్పుడైతే వింటా ఉంటామో అప్పుడే మనకు ఆత్మ ప్రవేశం కలుగుతుంది. దేవుడు అనుగ్రహించే శక్తిని పొందుకుంటాము. ఏమంటే పిలుపుకు లోబడిన జీవితాన్ని మనము జీవిస్తూ ఉంటాము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము ఈరోజు మనతో వాగ్దానం చేస్తున్న మాట ఏంటో తెలుసా? లేచి నిలవబడుము, లేచి నిలవబడుము. దేవుని పిలుపు మనిషిని లేపి ఆత్మతో నింపి దైవ సేవకు సిద్ధం చేస్తూ ఉంది. కనుక ఈ దినాన్ని ఎవరైతే బలహీన సమయంలో బలహీనతలో ఉన్నారో, ఎవరిని కృంగిపోతా ఉన్నారో, వారందరూ కూడా ప్రభు దగ్గర లేచి నిలబడే శక్తిని ఆయన అనుగ్రహిస్తా ఉన్నాడు. కనుక ఆయన పిలిచినప్పుడు నీవు ఆయనకు లోబడిన జీవితాన్ని జీవించు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడు అయిన దేవానికి స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఉన్న ప్రభువా, మేమందరం కూడా నీ పిలుపుకు లోబడే భాగ్యం దయచేయండి. దేవాది తండ్రి, ఈ దైవ నిర్ణయానికి మేమందరం కూడా ప్రభువా నీ చిత్తానికి లోబడి ప్రభువా నీ చిత్తానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని దయచేయండి. ఎందుకనగా దావీదు అంటూ ఉన్నాడు, దేవా నీ చిత్తానుసారంగా నడుచుటే నాకు ఆనందం అని ప్రభువా. దేవాది తండ్రి, అటు యొక్క ఆనందాన్ని మేమందరం కూడా పొందుకోవడానికి సహాయం దయచేయండి. ఎంతమంది అయితే ఈ మాటలు విని ప్రభువా అయా యువతని బలహీనతలో ఉన్నారు ప్రభువా, అయా ఈ మాటలు విన్న వారందరూ కూడా ప్రభువా వారి బలహీనతల నుండి ప్రభువా నిలవబడే శక్తిని దయచేయండి. నీ ఆత్మను దయచేయండి, నీ ఆత్మశక్తిని వారికి దయచేయండి ప్రభువా. అయా యువతని వారి జీవితాల్లో ప్రభువా ప్రాముఖ్యంగా నీకు లోబడే జీవితాన్ని ప్రభువా ప్రతి ఒక్కరికి ప్రసాదించి ప్రభువా. అయా యువతని ప్రతి ఒక్కరిని నిలవబెట్టమని అడుగుతూ ఉన్నాను నాయన. అయా యువతని ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారిని, వ్యాపారాలు చేస్తూ ఉన్నవారిని, వ్యవసాయాలు చేస్తూ ఉన్నవారిని, అదేవిధంగా నాయన దేవాదిగోతని స్వయంకృషితో కష్టపడుతూ ఉన్నవారిని, చదువుకుంటున్న వారిని, యవనస్తులను ప్రభువా, అదేవిధంగా నాయన దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను, ప్రాంత నాయకులను ప్రభువా ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు అయా జ్ఞాపకం చేసుకుని ఎవరైతే ప్రభువా వారిని బలహీనులుగా ఉన్నారో ప్రభువా వారందరినీ కూడా బలపరిచి నీ వాక్యం చేత అయా అద్భుతాన్ని దర్శించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అనుదినము కూడా ఈ యొక్క కార్యక్రమం వీక్షించడానికి మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మరి ఇంకా అనేక మందికి మరి తెలియచేయడానికి మరి షేర్ చేయవలసిందిగా ప్రభు పేరుతో మీ అందరినీ కూడా మరి కోరుతూ వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.